Hi, welcome to my channel. Today is brinjal potato curry. ముందుగా పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ వేసి వేపుకోవాలి. అవి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకుంటుంది. వేపుకున్న తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలపాలి. అది వేగిన తర్వాత అందులో మన వంకాయ ముక్కలు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు తీసి అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా కుక్ అవుతుంది. దాని తర్వాత 2 పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్న వేసి అందులోనే మంచిగా వేపుకోవాలి. అవి మంచిగా కుక్ అవ్వాలంటే 2 మినిట్స్ టైం పడుతుంది. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత అందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను లేదా 2 టమాటాలని వేసి తర్వాత సాల్ట్ వేసి ఫ్రై చేయనివ్వాలి. అవి మగ్గడానికి 2 మినిట్స్ టైం పడుతుంది. మంచిగా ప్లేట్ పెట్టి 2 మినిట్స్ వదిలేయాలి. అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటుకుంటుంది. తర్వాత అందులో చిల్లీ పౌడర్, కారం పౌడర్ వేసి కలుపుకోవాలి. కారం పౌడర్ వేసిన తర్వాత త్వరగా అడుగంటుకుంటుంది. జాగ్రత్తగా స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలన్నమాట. తర్వాత వాటర్ పోసేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్లో మనం మిక్సీకి పట్టిన వాటర్ ఉంటాయి, ఆ వాటరే పోసి వేగనివ్వాలన్నమాట. అది మంచిగా ఇంకొక 5 మినిట్స్ స్లిమ్లో కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అందులో వేసి వేగనివ్వాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే వంకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ.